హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే, ఇంకా షాప్లో నేను నా కొడుకు ఇద్దరం టిఫిన్ చేస్తున్నాము. వాడు చూడండి, ఫోన్ పెట్టినానని ఫోన్కు అడ్డంగా పెట్టేస్తున్నాడు. ఏంటిది, అది కవర్ ఏదో అడ్డం పెట్టేస్తున్నాడు. ప్రతిదీ వీడియోలేనా అంట మా పిల్లలు. అంతే కదరా అనేసి చెప్తున్నా వాడికి. ఇంకా ఇద్దరం ఆ రోజు టిఫిన్ చేయలేదు ఇంట్లో. ఆయననేమో బయట తిన్నాడు. మా ఇద్దరికి వాడు లేకుంటే నాకు ఆయన తెచ్చిచ్చి వెళ్తాడులేండి. నేను ఎక్కడ వెళ్తాను, నేను అసలు వెళ్ళను ఎక్కడికి. ఇంకా వాడుంటే ఇంకా వాడే తెస్తుంటాడనమాట. ఇంకా అట్లా ఇద్దరం తెచ్చుకొని తింటుంటాం. ఇంకా అది ఇక్కడ జరుగుతుంది. ఇంకా తర్వాత ఏంటి, మన వర్క్ మనకు యాజ్ యూజువల్ తప్పదు. ఇంకా పని ఉన్నప్పుడు బయట తెచ్చుకొని తినాల్సిందే. ఏం చేద్దాం చెప్పండి. కానీ అసలు బయట ఫుడ్ అంటే అస్సలు తినబుద్ధి అవ్వదు. ఒక్కరోజు ఏదో ఇంకా అంతే, నెక్స్ట్ డేకి ముఖం కొట్టేస్తుంది. అసలు అనిపించదు. ఏమంటే ఇంకా వర్క్ ఉన్నప్పుడు తప్పదు అన్నట్లు బలవంతంగా తినాల్సింది వస్తుంది అంతే. ఇంకోటి ఏంటంటే, పిల్లలు అస్సలు ఇష్టపడరు బయటివి అంటే, ఏవి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళిద్దరు బయటే ఉంటారు కదా. బయట తిని 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 ఇంక ఇంటికి వస్తే ఏం చేసినా నేను చేసినదే కావాలంటారు. బయటిది ఏమన్నా తెచ్చుకుందామంటే అసలు ఇష్టపడరు. ఇంకా నా పనిని చూసి సరేలేని అడ్జస్ట్ అవుతుంటారు పాపం. ఏం చేస్తారు. ఇంకా నాకేమో ఎక్కువనెప్పుడు ఇంకా రెండు బ్యాలెన్స్ చేయాలంటే కష్టం కదా. కొంచెం తొందరగా వెళ్ళాల్సింది వస్తుంది, నైట్ మేలుకుతో ఉండాల్సింది వస్తుంది. ఇంకా అందుకోసం పాపం ఏమన్నారు. ఎంత వాళ్ళ హెల్ప్ ఉన్నా ఇంకా నేను చేసేది నేను చేయాలి కదా అన్నట్లు. ఇంకా ఒక్కొక్కసారి మార్నింగ్ అట్లా టిఫిన్ అయితే స్కిప్ అవుతుంటుంది. కానీ ఇంకా మ్యాక్సిమం లంచ్ అయితే చేస్తాలండి ఇంట్లోనే. అసలు బయట ఎప్పుడు తెచ్చుకోము లంచ్. టిఫిన్ ఒక్కటే బయట తెచ్చుకుంటూ ఉంటాము. ఇంకెందుకంటే తొందర రావాలా, షాప్లో వర్క్ అది ఉంటుంది కదా అన్నట్లు. ఇంకా మా ఫ్రెండ్ కూడా వచ్చింది. ఇంక ఇద్దరం కలిసి చేసుకుంటున్నాం. చెప్పినా కదా వర్కర్స్ ఎవరు రావట్లేదు అనేసి. ఇంకా అందుకోసం ఇంకా తను ఒక్కతే వస్తుంది. ఇంక ఇద్దరం కలిసి చేసుకుంటాం. అర్జెంట్ అనుకోండి నైట్ అయినా ఉండి చేస్తాము. అది నైట్ అయినా చేస్తుంది, ఏం పర్లేదు దానికి. నేనే ఇంకా నాకు ఓపిక ఉండక నేను నైట్ రాను. కానీ అది నైట్ అయినా ఓకే అంటుంది, ఏం పర్లేదు చేస్తుంది. నేనే ఓపిక లేక నైట్ మేలుకుతా. అంటే డే అంతా చేసి నైట్ కూడా ఉండాలంటే కొంచెం కష్టం కదా. అందుకోసం టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.